ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయింది? తిను, చికెన్ ఫ్రైడ్ రైస్ తిని వేళ. చికెన్ కూడా మంచిగా ఉంది నీకు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఇదిగోండి, ఈరోజు కూడా తోటలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి. అందరికీ చాలా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ అనమాట. అదేంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అది సింపుల్గా చేసి చూపిస్తాను మీకు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తాను. ఓకేనండి, తక్కువ మోతాదులో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. 1/2 కేజీ చికెను, అలాగే 1/2 కేజీ రైస్ అనమాట. ఓకేనండి, ఈ రెండింటితోటి చక్కని ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఈరోజు. ఈ తోటలో ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి, బోన్లెస్ చికెను ఒక 1/2 కేజీ తీసుకున్నామండి. ఇది చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. అందుకు ఇదిగో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు, ఇదిగోండి 1/2 టీ స్పూన్ కారం, మిరియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు మైదా పిండి, నిమ్మకాయ చెక్క, కొంచెం రసం పిండుకోవాలి, ఎగ్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా చక్కగా బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. ఒక అరగంట ముందు ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా సరే ఇలాగ మ్యారినేట్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చికెన్. ఇందులో ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి, కలర్ కోసం. నేనైతే వేయట్లేదు. మీకు వేసుకోవాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుని మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ అండి, ఇవి 1/2 కేజీ రైస్ అనమాట. ఇది ఈ గ్లాస్ తోటి అయితే 1.5 గ్లాసున్నర రైస్ అయినాయండి. ఇవి కడిగేసాను 2 సార్లు. మంచి బియ్యం తీసుకోవాలండి, పాత బియ్యం, మసూరి రైస్ అయితే చక్కగా ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది అనమాట. ఈ 1.5 గ్లాసున్నర రైస్కి మనం ఇప్పుడు నీళ్ళు కొలత ఎలాగంటే అయితే పోస్తున్నాను. 1, ఇదిగోండి 2, ఇదిగోండి కొంచెం వెల్తిగా 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను అనమాట. ఇది మనకి రైస్కి అనుకోండి, అన్నంకైతే 1.5 గ్లాసున్నర రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసేస్తాం. ఇది మనకి ఫ్రైడ్ రైస్కి రైస్ పొడి పొడిగా ఉండాలి అని అంటే కనుక ఇలాగ కొంచెం 1/4 గ్లాసు నీళ్ళు తక్కువ వేసుకోవాలన్నమాట. అన్నం మెత్తగా ఉండకూడదండి, చక్క పొడి పొడిగా చాలా బాగుండాలి ఫ్రైడ్ రైస్కి. లేకపోతే నుజ్జు నుజ్జు అయిపోతుంది మనం కలిపేటప్పుడు. పొయ్యి మీద పెట్టేస్తానండి. బియ్యం పొయ్యి మీద పెట్టేసానండి. ఈ అన్నం ఉడికి లోపల మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన కాయగూరలన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 10 వెల్లుల్లి రేకల వరకు తీసుకుని ఇలా పొట్టు తీసేసి వీటిని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ తీసుకున్నాను, లోపలంతా ఈ గింజలు తీసేసుకుని ఒక చిన్నగా కట్ చేసుకోవాలండి. క్యారెట్ కూడా ఒక క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చిన్న క్యాబేజీ తీసుకోవాలండి. క్యాబేజీ ఎక్కువ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం చేసేది 1/2 కేజీ రైసే కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలాగ కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. దీని నుంచి కూడా ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు ఇదిగోండి 4 తీసుకున్నానండి. ఇవి కూడా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి.
అలాగే కొత్తిమీర కూడా తీసుకుని ఇది కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి ఇందులోకి. దీన్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది కదండి, అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. అన్నం చూసారా చక్కగా పొడి ఎంత బాగా ఉడికిందో. ఇదిగోండి ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇదిగోండి చికెన్ ఫ్రై చేయడం కోసం కళాయి పెట్టానండి. ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి చక్కగా అరగంట అయ్యిందండి. చక్కగా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము, అలాగే అన్నం కూడా ఉడికిందనమాట. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇంతసేపు ఉంటే చక్కగా జ్యూసీగా చికెన్ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. మంట కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. మనకి స్టవ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ కట్టెల పొయ్యి మీద కొంచెం కుదరదండి. అందుకని నేను తక్కువ మంట పెట్టాను బాగా, ఎందుకంటే పైన వేగిపోతాయి కానీ చికెన్ ఉడకదనమాట లోపల. అందు గురించి చిన్న మంట మీద నిదానంగా వేగించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలపాలండి. కిందకి మీదకి ఇలా కదిపితే మొత్తం అన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇదిగోండి చక్కగా వేగిపోయి ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. అలాగే ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయండి అన్నీని. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని కొంచెం ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదిగోండి ముక్కలు అయితే చికెన్ 1/2 kg అన్ని ముక్కలు అయినాయి అనమాట. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుందండి. మనం ఫ్రై చేసినట్టుగానే వేసేయకూడదు, ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనకి బయట రోడ్ల పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఇలాగే కట్ చేసి వేస్తారనమాట, చాలా బాగుంటుంది. మళ్ళీ వేగుతాయి అనమాట. ఆ కట్ చేసిన చోట నుంచి మళ్ళీ ఫ్రై చేస్తాం కదండి, ఇదంతా కూడా ఉప్పు కారం కూడా మంచిగా లోపలికి లాక్కుంటాయి అనమాట. ఓకేనండి. ఇప్పుడు కళాయి పెట్టాను. కళాయి వేడైన తర్వాత మంట చూడండి ఎలా వచ్చేస్తుంది మొఖం మీదకి. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఎగ్ ఇలాగ వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి 2 గుడ్లు వేసానండి. ఎగ్ నూనె బాగా కాగిన తర్వాత వేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనండి, ఇలా బబ్బుల కింద వస్తుంది అన్నమాట. అప్పుడు బాగుంటుంది మనకి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి. నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లో వేసేసాను అనమాట. ఇప్పుడు ఇది మళ్ళీ ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకటి పెద్దగా ఉంటుంది. ఇదిగోండి ఇందులో చిటికెడు సాల్ట్ వేయాలి, మరీ చప్పగా లేకోకుండా ఉంటుంది అనమాట ఎగ్ తిన్నప్పుడు.
మంట మాత్రం హై ఫ్లేమ్ మీద ఉండాలండి. అప్పుడే ఈ ఫ్రైడ్ రైస్లకు కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ మంట పెట్టి చేస్తారనమాట. ఆ స్మోకింగ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. చికెన్ తీసుకున్న దాంట్లోకే తీసేసుకోవచ్చండి. నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ తోటే చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసేసుకోవాలండి. ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా వేగాలండి. బాగా ఎక్కువగా వేగకూడదు అనమాట ఫ్రైడ్ రైస్కి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఒకసారి కలపాలండి. కొంచెం సోయా సాస్ వేయాలండి. చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ అన్న వేసుకోవచ్చు, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అన్న వేసుకోవచ్చు. కొంచెం వెనిగర్, మంచి ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఇదిగోండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అలాగే ఎగ్ ఇవన్నీ కలిపేసి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఇలా బాగా కలపాలండి. ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా వేడి మీద అలా వదిలేయాలండి. చక్కగా మగ్గుతుంది అన్నమాట. అసలు పొయ్యి దగ్గర ఫ్రైడ్ రైస్ అంటే హై ఫ్లేమ్ మీద చేయాలి కదా, దాంతో మొత్తం మంటలు ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ ఎలా ఉన్నదో చూడాలి ఇప్పుడు మరి. ఇదిగోండి చక్కగా మగ్గిందండి. ఆవిరి చూసారు ఎంత బాగా వస్తుందో. ఇలా మగ్గాలన్నమాట. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ఇవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. సాల్ట్ సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకుందరు. కానీ చూసారా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా ఇది ఇంచుమించు ఒక 6 మెంబర్స్ వరకు తినొచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్. వేడిగానే ఉంది.
ఫ్రైడ్ రైస్. అవును. వేడిలో వేడి. ఆనియన్, క్యారెట్, లెమన్. ఓ సూపర్, అన్నీ బాగానే ప్రిపేర్ చేసేసావా? అది చికెన్. చికెన్ బాగుందా? సూపర్, బయట తిన్నట్టే ఉంది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ దగ్గర తిన్నట్టే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అదేనండి. దీంట్లో వేసిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అక్కడక్కడ తగ్గుతుంటే చాలా బాగుంది. చెక్కు కరెక్ట్గా వేగింది. నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాను, ఎగ్లో సాల్ట్ వేసాను, రైస్లో సాల్ట్ వేసాను. 3 చాలా తక్కువ వేసుకుని చేసుకోవాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. సరిపోయింది అంటే బాగా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకి సరిపోదు, కానీ అటు సరిపోతుంది. సరిపోద్ది. ఉప్పు తక్కువ తింటే అందరూ తినొచ్చు. పొద్దుకు 2 చికెన్ ముక్కలు తగిలేస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్లో అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, పెద్దవి ఉన్నాయి. మరి ఇంట్లో చేసుకునే దానికి బయట తిన్నదానికి తేడా ఉంటుంది కదా. చాలా బాగుంది. మనం ఇంట్లో చేసుకునేది కొంచెం స్పెషల్గా మంచిగా చేసుకుంటాం, నీట్గా. ఉల్లిపాయ ముక్కలు అందుకుని కూడా 2 ఫైబర్. అవును, ఫైబర్ కూడా అరేంజ్ చేశారు. ఆహా, అద్భుత. థ్యాంక్ యూ. సమ్మర్లో పిల్లలు వచ్చినప్పుడు చేయాలండి. బంగారు బాబు, పెద్ద బాబు, అర్జున్ పాప వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి, అర్జున్ పాప వస్తుంది కదా ఆ బంగారానికి. చిన్న బంగారానికి అయితే ఇంకా పెద్దగా తెలియదు, కానీ తింటాం. కొంచెం తెలిసిన వాళ్ళకైతే ఎంజాయ్ చేస్తారు. పొద్దుటే వచ్చేయాలి 8 గంటలకు. అవును, చేసేయాలి. చెమటలు ఎలా కారిపోతున్నాయి చూసారా, వేడొచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్గా 12:30 అయ్యిందండి టైము. చాలా ఎండ వచ్చింది. ఈ ఎండలో కట్టెల పొయ్యి అంటే కొంచెం కష్టమే చేయటం, కానీ మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎంజాయ్ చేస్తున్నాము. మా ఎంజాయ్మెంట్ మీకు కూడా షేర్ చేస్తున్నాం. ఇంకా మాత్రమే ఉంది. వెనకాల ఏవో వచ్చినాయి చూడండి, చిన్ని కోడి పిల్లలు. అవును, ఏది మన రాజా రాలేదు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ పెట్టండి, ఇటు తీసురండి. దా 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 కంగారు బంగారు పట్టు. దా ఇదిగో దా తిను. చికెన్ ఫ్రైడ్ రైస్ తిని వేళ. చికెన్ కూడా మంచిగా ఉంది నీకు. ఇదిగోండి, ఈరోజు అయితే చక్కని రెసిపీ చేశాను. చాలా బాగా కుదిరిందండి. మా వారు కూడా మంచిగా టేస్ట్ చేసి మంచి రివ్యూ ఇచ్చారు. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ మోతాదులో. ఇప్పుడు నేను చేసిన 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కదండి, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 2 కలిపి మనం వేసే ఇంకా వెజిటేబుల్స్ వీటిలన్నిటితోటి ఇంకా క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. ఎక్కువ అయింది కదండి, మీరు చూసారు కదా. ఇదంతా కలిపి ఇంచుమించు ఒక 6 మెంబర్స్ వరకు తినొచ్చు అనమాట. సరిపోతుంది కరెక్ట్గా. ఓకేనండి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగా చక్క తోటల దగ్గరికన్నా ఎక్కడికన్నా వచ్చి, ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికన్నా బయటికి టూర్ వెళ్ళినప్పుడైనా చక్క సింపుల్గా ఇలా చేసుకుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. మెయిన్ పిల్లలేంటి, మా వారు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈవేళ బాగా కుదిరిందంట, చాలా బాగా కుదిరింది. సేమ్ నేను చేసిన విధంగా చేసుకుని చూడండి, ఎలా వచ్చిందనేది మీకే తెలుస్తుంది. మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉన్నది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.